పోషిస్తున్నారనడానికి ఇది కూడా ఒక సందేశం. ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా పదే పదే మేల్కొంటే దానిని ఒక చిన్న విషయం వస్తాం కదా బా కదిలిచ్చు దాన్ని ఒకసారి నువ్వు కదిలి సరే బయట వాటే కూత కూత సూపర్ రా. ఏ తీసుకున్నాం ఇక అంత పెద్దదంటే కష్టం. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలా రోజులైందని చెప్పేసి నేనైతే మా వారిని బయటికి అయితే పంపించాను అనమాట. ఇంటికి పక్కనే దగ్గరలోనే మాకు ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళారు. నేను వెళ్ళలేదు, కానీ మా వారు అయితే వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారనమాట. చాలా వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయి. అలాగే వాటర్లో పెట్టి అవి లైవ్ కూడా ఉన్నాయన్నమాట. బతికున్న చేపలు కూడా ఉన్నాయి. అది క్లీన్ చేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ పెద్దది, అది 5 kgs అంట. సో వేరే అతను మా వారు ఇంకా షేర్ చేసుకున్నారు. ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 5 kgs ఉంది. ఇంకా మేమైతే ఇద్దరమే కదా, ఎక్కువైపోతుంది మాకు అని చెప్పేసి వేరే చెన్నై తీసుకుందాం అనుకుంటే ఇంకొక అతను ఉండేసరికి మా వారు ఆయన ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారంట. 1000 రూపీస్కి వచ్చింది. 500 షేరింగ్. సో ఈ 5 kgs ఫిష్, అందులోనే చిన్న చిన్న గుడ్లు కూడా వచ్చాయన్నమాట. చాలా వచ్చింది. అది కూడా షేర్ చేశారు, హాఫ్. సో ఇదైతే మొత్తం తీసుకొని క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇందులో 2 పాము లాంటి చేపలు అయితే ఉన్నాయి, కదులుతున్నాయి అవి లోపల. ఇంకా పిల్లలు కూడా ఎలాగో లేరు, వాళ్ళు ఉన్నా తినరు పెద్దగా. మా పాప అయితే అసలే తినదు చేపల కూర. మావాడు దేవాంశ్ గడ్ అయితే తినేస్తాడు. వాడికి ఏదైనా ఓకే, అదే కావాలి ఇదే కావాలని లేదు, కానీ నాన్ వెజ్ ఏ వెరైటీ ఉన్నా తినేస్తాడు మా దేవాంశ్ గడ్ అయితే. ఇంకా వెజ్కే భయపడాలి వాడితో. ఇంకా చేపలు అయితే తీసుకొచ్చిన తర్వాత నేనైతే మొత్తం ఇంటి దగ్గర క్లీన్ చేసి పులుసు అయితే పెట్టేస్తాను. చాలా రోజులైంది మేము కూడా ఫిష్ తీసుకొచ్చి. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాము, ఎప్పుడు ఎక్కువ అయితే తినమన్నమాట. సో ఈ పెద్ద చేపని వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు.
సో ఇంకా మా వారైతే చేపలు తీసుకొచ్చారనమాట ఇంటికి. నేనైతే ఇగో ఇలా వాటర్లో వేస్తున్నాను. కట్ చేసి పంపించారు కదా, ఆ ముక్కలను అయితే ఇప్పుడు నేను ఇలా వాటర్లో వేస్తున్నాను. వాటర్లో వేసి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ తీసి అందులో కొంచెం ఉప్పు ఇంకా నిమ్మకాయ కూడా వేసుకొని క్లీన్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం మసాలాలు, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ అయితే కలుపుతాను. సో ఇలా తీస్తున్నాను అనమాట. ఒకసారి క్లీన్ చేసి వాటర్లో క్లీన్ చేసుకొని ఒకసారి అయితే ఇలా బౌల్లోకి తీసేస్తున్నాను, బేషన్లోకి. పులుసు కూడా చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చేపల పులుసు చేస్తాను, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మళ్ళీ మా ఇంట్లో కొత్తగా చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు చేసినా. ఈసారి వచ్చేసి నేను ఒక 3 బెండకాయలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. చాలామంది బెండకాయలు, వంకాయలు ఇవైతే వేస్ట్ చేస్తారు చేపల పులుసులో. నేనైతే ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మా వారు వేయమని చెప్తుంటే సర్లే వేద్దామని చెప్పి ఈసారి ఒక 3 బెండకాయలు అయితే వేసాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది ముందు. సో ఇంకా నేను ఇక్కడ ఉప్పు అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేస్తున్నాను. ఎందుకంటే చేయి పెట్టాలంటేనే భయంగా ఉంది, లోపల ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటాయేమో చేతికి అని చెప్పేసి. కానీ ఇంకా ఒకసారి అయితే చేయి పెట్టాను. ఇంకా క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇవైతే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలాలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఈ చేపల ముక్కలన్నీ కడిగి మళ్ళీ అదే బౌల్లో వేసి పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ఇంకా కొంచెం హాఫ్ అనమాట కారము, అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను, ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే నేను స్పెషల్గా చేపల పులుసు కోసమని ఒక మసాలా అయితే తయారు చేశాను అనమాట. అందులో ఏం వేసుకున్నానంటే ఆ మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. సో ఆ మసాలాలో నేను ఏమేమి వేసుకున్నానంటే ధనియాలు ఒక 2 స్పూన్స్, అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు, మిరియాలు కొంచెం, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక చల్లబడ్డాక మిక్సీ పెట్టేశాను అనమాట, మెత్తని పేస్ట్ లాగా, పౌడర్ లాగా. ఆ పౌడర్ అయితే ఇప్పుడు మనం చేపల పులుసులోకి అయితే కలుపుకుంటున్నాను ఈ మసాలా మొత్తం మిశ్రమంలో. ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రకంగా పౌడర్ చేసుకుంటే. ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అలాగే కొంచెం చింతపండు రసం కూడా పిండుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవైతే ఇందులో వేసి మొత్తం వాటికి పట్టిస్తాను మసాలాని. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మనం మంచిగా మసాలా మొత్తం ముక్కలకి పట్టించుకొని పులుసులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో వీటన్నిటికైతే ఇప్పుడు ఇవన్నీ అప్లై చేస్తాను మసాలా మొత్తం. ఇంకా మొత్తానికి చేపల ముక్కలకైతే మసాలా మొత్తం అయితే పట్టించేసాను అనమాట. ఇంకా దీనైతే కొద్దిసేపు పక్కన అలా ఉంచేస్తాను. ఇంకా మనం చేయి మొత్తం మసాలా, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని అయితే మనం అలా కడిగేసుకుంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, అలా వదిలేయం కదా. సో నేనైతే పెట్టుకున్న చింతపండు రసంని అయితే ఇట్లా నా చేత్తో మొత్తం చింతపండుని పిసికేసాను అనమాట. దానికి మసాలా అంటుకుంటుంది కదా, అందుకని. సో నెక్స్ట్ ఇక్కడ అవి 2 పక్కన పెట్టేసి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నా. అలాగే రైస్ అయితే పులావ్ రైస్ చేసుకుందామని బాస్మతి రైస్ అయితే నానబెట్టాను, కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. అలాగే చింతపండు పులుసు కూడా అక్కడ పెట్టేశాను అనమాట. ఇవి చేప ముక్కలు. సో ఇప్పుడైతే మనం చేపల పులుసు అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకొని ఈ పెద్ద
బాండీ కూడా కాదు, పెద్ద సట్టి అంటారు. సో అదైతే పెట్టేసుకున్నాను అనమాట బౌలు. ఆయిల్ వేసుకున్నాను. పల్లి నూనె, ఈ మధ్య పల్లి నూనె వాడుతున్నాము వంటల్లోకి. కొంచెం తాలింపు అవి వేసేటప్పుడు అయితే కొంచెం స్మెల్ డిఫరెంట్ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటున్నాయి. ఏ కర్రీ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పల్లి ఆయిల్ వేసుకుంటుంటే. ఫస్ట్ టైం నేను ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు, ఇదే మొదటిసారి. సో ఆయిల్ వేడైనాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క టొమాటోని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను, అది కూడా నేను ఇప్పుడు వేసేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక కొంచెం ఇలా మగ్గింది కదా, ఇంకొంచెం మగ్గితే మనం నెక్స్ట్ ఇందులో కొంచెం మళ్ళీ అక్కడ చేపల ముక్కలకి మనం కొంచెం వేసాం కాబట్టి మసాలాలన్నీ ఇప్పుడు ఇక్కడ కూడా నేను కొద్దిగా అయితే వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అప్పుడు మసాలాలోకి 1 స్పూన్ వేసాను. అలాగే కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఉప్పు ఇంకొక స్పూన్, ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. అందులో 1/2 వేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగా స్మెల్ కూడా వస్తుంది. సో పులుసు మొత్తం రెడీ అయ్యి చేపల పులుసు ఉడికినాక మాత్రం చాలా ఎమ్మీ టేస్ట్ వస్తుందన్నమాట. ఇంక నాకు కొంచెం రైట్ హ్యాండ్ పెయిన్ ఉండేసరికి నేను జొన్నరొట్టెల్ని చేయలేకపోయాను, కానీ అంటే నాకంతా పర్ఫెక్ట్గా ఏం రావు, ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడో ఒకసారి ఏదో వచ్చినట్లు. కానీ ఈసారి తీసుకొస్తాను, పిండి తీసుకొస్తా, చేస్తావా అన్నారు కానీ మా వారు. నేనైతే నాకు రైట్ హ్యాండ్ అసలు బాగాలేదనమాట, చాలా పెయిన్ వస్తుంది. వెయిట్ పడింది ఒక ఐటమ్ అలా పట్టుకునేసరికి, వేరే ఇంట్లో ఐటము. సడన్గా పెయిన్ వచ్చేసి 3-4 డేస్ నుంచి చాలా పెయిన్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో అందుకని నేను చేయలేనులే అని చెప్పేశాను. కానీ జొన్న రొట్టెల మీద అయితే ఈ చేపల పులుసు ఎంత టేస్ట్ ఉంటుందో. సో ఆ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత నేను కలిపెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, బాగా చింతపండుని పిసికి తీసిన రసం, ఆ రసం అయితే వేసేసి ఇలా బాగా మరిగించుకుంటున్నాను. మరిగించుకున్న తర్వాత బాగా మరిగింది కదా, చూసారు కదా. సో మరిగినాక మాత్రం మన మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. బాగా కుక్ అవుతుంది. సో కొన్ని ముక్కలు అయితే నేను కొన్ని చేప ముక్కలు అయితే కర్రీలో వేసుకున్నాను, ఇలా పులుసులో వేసుకున్నాను. మిగతా ఒక 3-4 చేప ముక్కలు అయితే మంచివి నేను ఫ్రై కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రై ఇందులో అయితే కలపలేదన్నమాట, ఈ వీడియోలో అయితే మిక్స్ చేసి కలపలేదు, ఇప్పుడు పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రై చూపిస్తాను ఎలా వచ్చిందనేది. సో ఇక్కడ ముక్కలన్నీ వేసాక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట. బాగా కుక్ అవుతుంది. చాలా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాము. ఫిష్ అంటే కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన పని లేదు. ఒక 15-20 మినిట్స్ పెడితే సరిపోతుంది చేపల పులుసుకి. బాగా ఉడుకుతుంది అనమాట, మంచిగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇవంతా బాగా ఉడికినాక మాత్రం నేను చెప్పాను కదా ఒక 3 బెండకాయలు అయితే ఈసారి వేసుకుంటున్నాను. ఎప్పుడు వేయలేదు, ఇదే మొదటిసారి అనమాట. ఎలా ఉంటుందో చూడాలి ఇంకా. సో అలాగే ఇంకొక 2-3 పచ్చిమిర్చి కూడా కొంచెం మధ్యలో చీరి ఇట్లా పైన వేసేసాను అనమాట. వాసన అయితే అదిరిపోతుంది, గుమగుమలాడుతుంది అనమాట చేపల పులుసు. సో అప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను కదా నేను చేపల మసాలా పులుసులోకి వేసుకునేది నేను తయారు చేసింది. సో ఇప్పుడు ఒక 1.5 వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఈ క్వాంటిటీకి ఇవి మసాలాలు ఇవి సరిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా అలా చల్లేసాను అనమాట కడిగి. సూపర్గా అయితే కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేలా అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి మా వారు అయితే ఒకసారి ఇట్లా తీసి కలిపేస్తున్నారు అనమాట. గరిటెలు పెట్టొద్దంటారు కదా, సో అందుకని గిన్నెనే పట్టుకొని ఇట్లా ఊపేస్తున్నారనమాట. సో ఇలాగే కరివేపాకు రెబ్బలు ఇలా 2 వేసేసాము లోపల. సో చూడడానికి సూపర్గా అయితే ఉంది, వాసన కూడా బాగా వస్తుంది. తిని చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఇక అయిపోవచ్చింది, లాస్ట్లోకి అయితే వచ్చిందనమాట చేపల పులుసు. సో చాలా బాగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక పులుసు అయిపోయింది కాబట్టి ఇక్కడ పక్కన నేను పలావ్ కోసం బాస్మతి రైస్ కూడా నానబెట్టాను కదా, అది కూడా పెట్టేస్తున్నాను.
ఇంట్లో పెద్దగా ఏమీ లేవు, ఉన్న వాటితోనే నేను పులావ్ రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం కొంచెం వెరైటీగా పులావ్ రైస్ విత్ చేపల పులుసు. ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కూల్ చదువుకునేటప్పుడు మా అమ్మ ఒకసారి చేసినప్పుడు తిన్నట్టు గుర్తు నాకు, పులావ్ రైస్ విత్ చేపల పులుసు. ఇది మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నేను ఈరోజు చేపల పులుసు మీదకి పులావ్ రైస్ చేయడం అనమాట, విత్ బాస్మతి రైస్. ఇలా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మసాలాలు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి అందులోనే నేను నానబెట్టిన రైస్ కూడా వేసేసుకొని సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటాను. ఇదనమాట రైస్. చాలా బాగుంటుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ పులావ్ రైస్ మీదకి అయితే చికెన్ అయితే నార్మల్గా అందరికీ తెలిసిందే, చికెన్ మటన్ అదైతే సూపర్గా ఉంటుంది. సో చేపల పులుసు ఎలా ఉంటుందో చూడాలి మరి. సో ఇప్పుడైతే నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకున్నాను. చాలాసేపు నానబెట్టాను రైస్. బాస్మతి రైస్ మనం ఎంత నానబెడితే అంత బాగా కుక్ అవుతుంది టేస్ట్, అలాగే అది సైజ్ కూడా చాలా పెద్దగా ఉడుకుతుంది అనమాట ఎక్కువసేపు నానబెడితే. సో ఇది ఫైనల్గా మా చేపల పులుసు అయితే ఇలా రెడీ అయ్యింది. సూపర్గా అయితే కనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. ఇంకా తినడమే లేట్ అనమాట. మేమైతే టేస్ట్ చేసేస్తాము. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి మన ఛానల్లో. ఒక్కసారి అయితే ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫిష్ ఫ్రై చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన బిందుస్ వరల్డ్ 999 ఛానల్ని. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి అప్పటిదాకా. అలాగే చూడండి సూపర్గా ఉంది కదా. ఓకే బాయ్.